హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు నేనైతే గుడ్డు పచ్చడి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 గుడ్లు అయితే తీసుకున్నాను. తర్వాత ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసుకున్న. మిర్చి కూడా కొన్ని మిర్చి తీసుకొని అవి కూడా వాష్ చేసుకొని పీసెస్ చేసుకున్నాను అనమాట. ఇందులోకి 4 ఎల్లిపాయలు, జీలకర్ర, కొంచెం చింతపండు అయితే నానబెట్టిన దీంట్లో వేయడానికి, ఇంకా సాల్ట్. ఇప్పుడు రోటి దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు వీటిని దంచుకోవాలన్నమాట. ఇట్లా డైరెక్ట్ దంచితే అందులో ఉన్న ముక్కలన్నీ ఎగిరిపోతాయి కదా. దీంట్లో సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని దంచుకోవాలి. ఈ చట్నీ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నా ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు చింతపండు వేసుకుందాము. ఇంకొంచెం నూరేసుకుంటే అయిపోయినట్టే. బాగా పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాము. దీన్ని పోపు పెట్టుకోవడమే అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని 2 ఎగ్స్ అయితే దీని మీద పగలగొట్టుకుందాము. ఆయిల్ వేడెక్కినాక 2 ఎగ్స్ పగలగొడదాం. తర్వాత దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాం దీని మీద. గుడ్డు పచ్చడి అంటది, ఆమ్లెట్ వేస్తుంది ఏంది అనుకుంటున్నారా? వెయిట్. ఒక పక్క ఫ్రై అయింది, రెండో పక్క కూడా ఫ్రై చేసేసుకుంటే ఆమ్లెట్ కంప్లీట్ అయినట్టే. ఆమ్లెట్ అయితే అయిపోయింది. బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసిన. ఇప్పుడు ఇంకొక కళాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత మనం నూరుకున్న చట్నీని అయితే ఇందులో వేసేసుకుందాము. మంచిగా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం పసుపు వేసుకుందాము. మంచిగా కలుపుకోవాలి. మీరేం కర్రీ చేసుకున్నారు? తిన్నారా లేదా? ఇంకోండి, మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి వస్తుందన్నమాట, ఆయిల్ వదిలిపెడుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ని పీసెస్గా చేసుకొని ఇందులో వేసేసుకుందాము. దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చట్నీ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇదే గుడ్డు పచ్చడి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంది టేస్ట్ అనేది. నేను కూడా ఇప్పుడు మీకు చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.